వాడంట స్టీల్ సామాన్ అమ్ముకునేవాడు ఉన్నాడంట. మంచిగా స్టీల్ సామాన్ అంటే గాజు సామాను, పింగాణి, గాజు సామాన్లు ఎన్ని బండి మీద వేసుకొని వెళ్తున్నాడు. వినండి, గాలిలో మేళ్ళగట్టోడు గురించి చెప్తున్నా. ఆడికి భూమి లేదు, స్థలం లేదు, ఏమీ లేదు. రోజుకి ఒక 500-1000 రూపాయలు సంపాదించుకుంటాడు. వాడు దాన్ని తోసుకుంటూ వెళ్తున్నాడు. అపార్ట్మెంట్ వచ్చింది. అపార్ట్మెంట్ దగ్గర రాగానే, కథ ఎంత చక్కగా అన్నారు మీరు, వాక్యం ఎంత చక్కగా అన్నారు మీరు. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ చూసి అనుకున్నాడంట, నేను ఎలాంటి బిల్డింగ్ ఎప్పుడు కట్టాలి అని అనుకున్నాడంట. అనుకొని గాలిలో లెక్కలేస్తున్నాడు. ఇవన్నీ అమ్మితే 10,000 వస్తాయి, దీంతో మళ్ళా 10,000 పెట్టి సరుక్కుంట, అవి అమ్మితే 20,000 వస్తాయి. తర్వాత అవన్నీ అమ్ముతా, అవన్నీ అమ్మిన తర్వాత 50,000 వస్తాయి. అవన్నీ మరలా అదే పెట్టుబడి పెట్టి మళ్ళీ చేస్తా. ఈ లోపల నెల అయింది, 2 నెలలు అయింది. అలా డబల్ 25 లక్షలు సంపాదిస్తా. అప్పుడు ఈ బిల్డింగ్ కడతా. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ బండితో నాకేం పని అని తన్నాడంట. బిల్డింగ్ కట్టిన తర్వాత ఇంకా ఈ బండితో నాకేం పని అని ఒక తన్ను తన్నాడంట. ఏమైంది? గాలిలో మేడ గాలిలోని పడిపోయింది. ఒక్కోసారి మన ఆశలు అలా ఉంటాయి. అందుకే గాలిలో మేడలు కట్టొద్దురా అంటారు కదా.